ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ రహస్యాల గురించి తెలుసుకుందాం. మొదటిది, తిరుమల శ్రీవారి విగ్రహం ఎవరూ తయారు చేయలేదు. అది స్వయంగా ప్రబలించిన స్వయంభూమూర్తి. ఇది భూమిపై ఆవిర్భవించిన దైవతత్వానికి సాక్ష్యం. రెండవది, స్వామివారి తల జుట్టు. ప్రతి గురువారం స్వామివారికి చందనపు లేపనం చేస్తారు. ఆ సమయంలో భక్తులకు కనిపించేది ప్రకృతి సిద్ధమైన ముడులు ఉన్న జుట్టు. అది ఎప్పుడూ చిక్కుకోదు, ముడులు పడదు. మూడవది, ఆ విగ్రహంలో ఉష్ణోగ్రత. ఏ కాలం వచ్చినా శ్రీవారి విగ్రహం దగ్గర ఎప్పుడు 110 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. భక్తులు దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ తాపాన్ని అనుభవించవచ్చు. నాలుగవది, సముద్ర ధ్వని. వెంకటాచల శిఖరంపై ఉన్న స్వామివారి విగ్రహం వెనుక వైపు నుండి ఎప్పుడు సముద్ర ఘోష వినబడుతుందని అక్కడి పూజారులు చెబుతారు. ఐదవది, లక్ష్మీ తల్లి దివ్యముద్ర. ఒక సందర్భంలో చందనాన్ని తీయగా స్వామివారి ఛాతీపై లక్ష్మీదేవి యొక్క ఆభరణాల ముద్ర స్పష్టంగా కనబడిందంట. ఆరవది, నిత్య దీపాల మర్మం. తిరుమల ఆలయంలో శతాబ్దాలుగా వెలుగుతున్న దీపాలు ఎప్పుడు ఆరవు. స్వయంగా బ్రహ్మదేవుడే దీపాలు వెలిగించారని పురాణ గాథ. ఏడవది, ముందుకు నడిచే ప్రభువు. శ్రీవారిని దగ్గరగా చూస్తే వారి విగ్రహం ముందుకు కదులుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఈ రహస్యాలు భక్తిలో మరింత ఆత్మ నివేదనను నింపుతున్నాయి. తిరుమలలో శ్రీవారి లీలలు అర్థం కావు, అనుభవిస్తే కానీ తెలియవు. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియపరచండి. జై హింద్, జై భారత్.